ఎక్స్క్యూజ్ మీ. హలో, డాక్టర్ అరుణ్ స్పీకింగ్. హాయ్ డాక్టర్ అరుణ్, దిస్ ఈజ్ నారాయణ మేనన్, బ్యాంకు నుంచి. ఎస్ సార్, చెప్పండి. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. వెళ్ళి అమ్మను చూసిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు తిరిగి వచ్చి సెటిల్ చేస్తావని నేను పర్సనల్గా తీసుకోవటం వల్ల కుదిరింది. ఇది మరిచిపోవద్దు. లేదు సార్. క్లియరెన్స్ సర్టిఫికెట్ నేను మెయిల్ చేశాను. దాని కాపీ ఒకటి నీ దగ్గర ఉంచుకో. ఎయిర్పోర్ట్లో ఏ ప్రాబ్లం రాదు. ఓకే సార్. నేను ఊరికి వస్తున్నాను. బేబీ అక్కడ కలుద్దాం. షూర్ సార్, ఖచ్చితంగా కాల్ చేయండి. ఓకే సార్. నాకు బ్యాంక్ వాళ్ళు ఊరు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారక్క. ఓ, ఇది మంచి శుభవార్త. అయితే నువ్వు వెంటనే ఊరికి వెళ్ళాలి. అవును. 3 సంవత్సరాల తర్వాత ఊరెళ్తున్నావు. ఏదైనా షాపింగ్ చేయాలి కదా. డ్యూటీ అయ్యాక మనిద్దరం వెళ్దాం. ఎవరికి రాది? శరత్కి, ఊర్లో నా ఫ్రెండ్. అరుణ్, చెప్పండి అక్క. ఇది చూడు ఎలా ఉంది. పాస్పోర్ట్ టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా. హలో. హే, నేను ఊరికి వెళ్తున్నాను. అవునా? ఎప్పుడు తిరిగి వస్తారు? ఓ సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. ఓకే, థ్యాంక్స్. అయ్యో, వేరానికి ఫోన్ చేయలేదు. వేరన్నా, చెప్పరా. నేను ఊరికి వెళ్తున్నాను. నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమంటావా? వద్దు, డాక్టర్ నాతో పాటు వస్తున్నారు. ఊరికి వెళ్ళాక కాల్ చేయి. ఓకే, అలాగే అన్నా. రేయ్, నీ దగ్గర డబ్బులున్నాయా? అప్పు తీసుకోవడానికి మొహమాటం లేదు కదా. అక్క, ఇప్పటికే నేను మీకు చాలా డబ్బులు ఇవ్వాలి. వద్దంటే అయ్యో, అక్క, వదిలేయ్. తీసుకోకపోతే మీరు బాధపడతారు కదా. నేనేం బాధపడను. ఇవ్వండి, పర్లేదు. ఇంకెప్పుడు నువ్వు మారుతావు? అందుకే అదక్క ఊరు వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు ఒక కొత్త మనిషి వస్తాను. అవునవును. నేను కాల్ చేస్తాను. See you. బాయ్. బాయ్. డాక్టర్ సావిత్రి హియర్. వాట్? నేను ఇప్పుడే వస్తున్నా. This is the case of anaplastic glioma. ఇదొక అగ్రెసివ్ ట్యూమర్, మేబీ సెకండరీ. ఈ పేషెంట్ మీకేమవుతారు? వాళ్ళ అమ్మ నా కజిన్. నేను ఒక ప్రైమరీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే చేశాను. దీని తర్వాత మేజర్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాలి. ఇండియాకి రిఫర్ చేయటం చాలా మంచిది మేడం. తనకి పేరెంట్స్ లేరు. తనకు అదే అనిపిస్తుంది.
ఇండియాలో సొంత వాళ్ళంటూ ఎవరూ లేరు. 2 రోజుల తర్వాత మా హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. అక్కడైతే అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దట్స్ ఫైన్. మాయా ఫియాన్సీ దీపక్ ప్యారిస్లోనే ఉన్నాడు. నేను అతనితో మాట్లాడి డిసైడ్ చేస్తాను. నిజంగా నువ్వు పెట్టి పుట్టావురా. స్వచ్ఛమైన ఈ వాటర్లో స్నానం చేయడం, ప్రభుత్వ స్కూల్లో జాబు, అమ్మ నాన్న ఊరి వాళ్ళు, ఇంటి ఫుడ్, బెస్ట్ ఫిష్ కర్రీ. అద్భుతమైన జీవితం రానిది. నిన్నెవరో తీసుకెళ్లి జైల్లో వేసినట్టు మాట్లాడుతున్నావు. ఇవన్నీ నువ్వే కదా వద్దనుకొని వెళ్ళిపోయావు. ఇప్పుడే నాకు అంత అర్థమవుతుంది నేనేమేం కోల్పోయానా అని. మీ అమ్మ మా అమ్మ ఇద్దరూ కలిసి ఒక్కొక్క హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను నిన్ను చాలాసార్లు తిట్టుకున్నాను. ఊరికి మంచి చేయకపోయినా పర్లేదు, కన్నా అమ్మకి ఏ ఉపయోగపడకపోతే నువ్వు డాక్టర్ ఏం ప్రయోజనం రా. ఇంకా బయట ఊరని చెప్పి దుబాయ్కి వెళ్ళావు కదా, ఎంత మిగిలిపెట్టావేంటి? దుబాయ్లోకెల్లా అతి పెద్ద హోటల్లో ఉంటున్నావు నువ్వు. మరి కాస్ట్లీ కారులో తిరుగుతున్నావు. ఎప్పుడూ చూడని రంగుల ప్రపంచం, దుబాయ్లో నైట్ లైఫ్, అన్నింటినీ వదిలేసి వచ్చేయరా. నాకు అక్కడ బోర్గా ఉందిరా. కానీ నేనుగా తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోకుండా నేను అక్కడి నుంచి ఇక్కడికి రాలేనురా. నువ్వు రావట్లేదా? అమ్మ మన కోసం చాలా చేసిందిరా. తినేసాలరా. దుబాయ్ వాడికి ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది ఈ ఛాన్స్. నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేయరా. బాయ్. సరేరా. కడుపు నిండా తిను. నువ్వు తిన్నావమ్మా? ఉప్పు లేకుండా గంజి తాగాలని డాక్టర్ చెప్పాడు. ఇంతకు ముందే అది తాగాను. ఒంట్లో బాలేనప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు చేశారమ్మా? ఈ మాత్రం వంట చేయటానికి నాకేం కష్టం రా. నాకు సహాయం చేయటానికి ఒక అమ్మాయి ఉంది. అది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన మన పాత ఇల్లు రెడీ చేసుకొని అందులోనే ఉంటున్నారు. వాళ్లే నాకు సాయం చేసేది, తోడుగా ఉండేది. నువ్వెప్పుడు ఊరొస్తావా అని రోజూ పెళ్లిళ్ళ పేరయ్యి అడుగుతున్నాడు. ఈ ఒక్కసారైనా ఈ అమ్మ మాట వింటావా? నేను రేపు అమ్మకి పాస్పోర్ట్కి అప్లికేషన్ అప్లై చేయబోతున్నాను. తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మని కూడా తీసుకెళ్తాను. నువ్వు మాట మార్చకు. పక్కూరు నుంచి మంచి సంబంధం వచ్చింది, మంచి కుటుంబం. అమ్మాయిల నాన్నకి నువ్వు బాగా తెలుసంట. దుబాయ్లో ఏదో బ్యాంక్ మేనేజర్ అన్నాడు. నువ్వు వచ్చిన వెంటనే ఫోన్ చేయమన్నాడు. ఇదిగో నెంబరు. హలో. హలో. వచ్చాక ఫోన్ కూడా చేయలేదండి డాక్టర్. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. నేను ముందు రోజే వచ్చేసాను. రేపు కొంతమంది మా వాళ్ళతో కలిసి మీ ఇంటికి వస్తున్నాం. నువ్వు అక్కడే ఉండాలి. ఉంటాను. ఇది ఒక ఫార్మాలిటీ అనుకోండి. 5-6 4ంటికి టీ రెడీ చేయండి. సరే సరే, రేపు కలుద్దాం. సరే సార్. నేను ఈ అమ్మాయి జాతకం చూపించాను. ఇద్దరు జాతకం కలిసిందని జ్యోతిష్కుడు చెప్పాడు. ఈ అమ్మాయికి డ్యాన్స్ కూడా వచ్చు. నాకు బాగా నచ్చింది. నువ్వు చూడరా.